నువ్వు నమ్మకం ఉంచావు కాబట్టి నీ హృదయం నిన్ను నలగొట్టదు. నీ హృదయం తేలికైపోద్ది. ఈ సమస్యలు, ఈ బాధలు అనేవి ఏంటంటే శరీరంలో ముళ్ళు గుచ్చుకున్నట్లు అనమాట. శరీరంలో ముళ్ళు ఉందనుకోండి, ఏమైంది? చిన్న ముళ్ళు ఉంది, కానీ అది ఎప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? గుచ్చుతూ ఉంటుంది. నడిచినప్పుడల్లా గుచ్చుకుంటూ ఉంటుంది. పెద్ద బాధ ఏం కాదు, కానీ ఎప్పుడు నేనున్నాను అని అది ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటుంది. కానీ ఆ ముళ్ళుని తీసేస్తే ఏమైంది? ఇక తేలికే ఫ్రీగా ఉంటాం. అలాగే మన హృదయంలో ఈ యొక్క సమస్యలు, శ్రమలు, ఈ కష్టాలు, వీటి గురించిన ఈ బాధంతా ఒక ముళ్ళులాగా ఉంది మన హృదయంలో. ఎప్పుడైతే దేవుని కృపను మనం నమ్మకం ఉంచామో, ఆ కృపను మనం అర్థం చేసుకుంటామో, ఆ ముళ్ళు తొలగించబడుతుంది. మన హృదయంలో ఆ ముళ్ళు పోయిందనుకో, మనం ఇక తేలిగ్గా ఉంటాం. శ్రమలు లేవని కాదు, బాధలు లేవని కాదు, కష్టాలు లేవని కాదు, వాటన్నిటి నుంచి, వాటన్నిటిలో కూడా నువ్వు సంతోషంగా బ్రతకగలవు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, దేవుని